డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేరువేరుగా వెల్లడించిందన్నారు. అయితే ఏ అసెంబ్లీల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించలేదని చెప్పుకొచ్చారు. తమకు అనుమానాలను ఈసీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఫారం 20 సమాచారం అప్లోడ్ చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. ఏపీలో పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయనన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేరువేరుగా వెల్లడించిందన్నారు. అయితే ఏ అసెంబ్లీల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించలేదని చెప్పుకొచ్చారు. తమ అనుమానాలను ఈసీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆయన కలిశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫారం 20 సమాచారం అప్లోడ్ చేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేసింది. ప్రకటించినప్పుడు 68.12, రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున 76.5%, మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత 80.66 ప్రకటించారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత 13వ తారీఖున అయిపోయిన తర్వాత 4వ తారీఖున పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే 82 పైచిలుకుంది పర్సంటేజ్. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. ఒకదానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే. దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి. ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా 1% 2% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి 12% పైన కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రాడనరీ. దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు కాదు, ఎలక్షన్ కమిషన్కు ఉంది. వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలామంది, మేం కాదు, చాలామంది ఇండియాలో అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి. ఫామ్ 20 అంటే ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది, ఎవరెవరికి ఎంత పడ్డాయి, ఇండిపెండెన్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా ఫిగర్స్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ 20. రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరెవరికి పోలయ్యాయి, ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదు, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడంలా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది. ఈవీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి సుమారుగా ఒక నెల రోజులో, 15 రోజుల్లో, 20 రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకొచ్చినప్పుడు 99% ఎందుకు ఉంటుంది?
ఇది ఏదో అన్యూజువల్గా ఉంది, దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కు సంబంధించిన వాళ్ళు. అవి తీసుకొచ్చి మాక్ పోలింగ్ చేశారు. నాకు అర్థం కాల బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే, ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే, ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది. ఈ డౌట్ను క్లియర్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. వీవీ ప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికిరావని పెద్ద ఉద్యమం చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా తిరిగారు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి తెలియపరిచినటువంటి వ్యక్తి. డౌట్స్ క్రియేట్ అవుతున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతా ఉన్నది. ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది.